భక్తి ఛానల్కు స్వాగతం. డిసెంబర్ 19 అమావాస్య. ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు. అందులో శుక్రవారం. ఈ నెల డిసెంబర్ నాడు అతి పెద్ద అమావాస్య అనేది ఏర్పడుతుంది. శుక్రవారం అమావాస్య కలిసి రావడం అనేది ఎంతో విశేషమైన రోజు. దీన్నే శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలి అంటే ఈ శక్తివంతమైన అమావాస్య నాడు చిన్న చిన్న పరిహారాలు చేయడం వలన మంచి ఫలితాలు అనేది పొందుతారు. అయితే ఈ అమావాస్య నాడు కొన్ని తప్పులు అనేవి అసలు చేయకూడదు. లేదంటే చేతులారా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్లే అవుతుంది. అమావాస్య లక్ష్మీ పూజా విధానం, అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అందరూ ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఈ నెల డిసెంబర్ 19వ తేదీన ఉదయం 5 గంటలకు అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. మరునాడు ఉదయం 7 గంటల వరకు ఈ అమావాస్య తిథి అనేది ఉంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం ఇంకా విశేషమైనది కాబట్టి ఈ శుక్రవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఈ శుక్రవారం అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. లేకపోతే కష్టాలు అనేది మీ జీవితంలో ప్రారంభమవుతాయి. స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయడం వలన మీకు ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది. మొదటిగా తులసి మొక్క దగ్గర ఎలా దీపం వెలిగించాలి, ఏ మంత్రం చదవాలి అనేది చూద్దాము. శుద్ధమైన నెయ్యి దీపం అనేది తులసి మొక్క దగ్గర వెలిగించాలి. వెలిగించిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని 11 సార్లు జపించాలి. అలా జపించడం వలన ఏమి ఫలితం ఉంటుంది అంటే రాహు కేతు దోషాలు అనేవి తొలగిపోతాయి. దైవకృప అనేది లభిస్తుంది. ఇంట్లో శాంతి, ఆరోగ్యము, సౌఖ్యము అనేవి పెరుగుతాయి. 2. పితృదేవతల ఆశీర్వాదాల కోసం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నువ్వుల నూనె లేదా తిల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించాలి. కొద్దిగా నువ్వులు, అక్షింతలు, పగలని బియ్యము, తెలుపు లేదా పువ్వులు వేసి ప్రార్థించాలి. పితృదేవతల కృప లభిస్తుంది. ఈ విధంగా దీపం పెట్టడం వలన కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక కోరిక నెరవేరడానికి మీకు ప్రత్యేకంగా కోరికలు ఏమైనా ఉన్నట్లయితే ఈ అమావాస్య తిథి నాడు అన్ని దీపాలు వెలిగించిన తరువాత ఉత్తర దిశ వైపు నిలబడి ఇలా చెప్పాలి. నా జీవితంలో ఉన్న అన్ని నెగిటివిటీలు, అడ్డంకులు, భయాలు అన్నీ నశించాలి. నన్ను వెలుగు, స్పష్టత, శుభారంభాలతో ఆశీర్వదించండి. ఈ మాటలను 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. దీపం వెలిగించడానికి ఉత్తమ సమయం అనేది ఎప్పుడు అనేది చూద్దాము. సాయంత్రం సంధ్యాకాలం అంటే
సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కూడా దీపం వెలిగించడానికి మంచి సమయము. కావాలంటే ఉదయం పూట కుదరని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఉదయం స్నానం చేసిన తరువాత పూజ సమయంలో ఒక దీపం వెలిగించవచ్చు. మంత్రం జపం. ఈ తిథి నాడు ప్రత్యేకంగా ఏ మంత్రం జపించాలి అనేది తెలుసుకుందాం. ప్రత్యేకంగా 2 మంత్రాలలో ఏదైనా ఒకటి పఠించడం ద్వారా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ 108 సార్లు జపించాల్సి ఉంటుంది. అందులో మొదటిగా జపించవలసిన మంత్రం వచ్చేసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, లేదా ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని ఈ రెండిట్లో ఏదో ఒక మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే ఇంటి ఇంట్లో పూజ గదిలో ఎలాంటి దీపం వెలిగించాలి అనేది చూద్దాం. శుద్ధమైన నెయ్యి దీపం అనేది పూజ గదిలో వెలిగించాలి. ఇది ఇంటి ఆధ్యాత్మిక కేంద్రము. దీని వలనే మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర దీపం వెలిగించడం వలన ఐశ్వర్యము, దైవ అనుగ్రహము, బుద్ధి, ఆత్మవిశ్వాసము అనేటువంటివి సంపద వృద్ధి అవుతాయి. తర్వాత వచ్చేసి అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాము. శుక్రవారం డిసెంబర్ 19, 2025 ఇది సంవత్సరంలోని చివరి అమావాస్య కాబట్టి పితృశాంతి, ఆత్మశుద్ధి కోసం అత్యంత శక్తివంతమైన రోజుగా ఈ రోజు అనేది పరిగణించబడింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయడం వలన మీకున్న పితృదోషాలు అనేవి తొందరగా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో జరుగుతున్న అడ్డంకులు అనేవి కూడా తగ్గుతాయి. ఇంకా విజయానికి మార్గం అనేది కూడా సులభం అవుతుంది. దీపంలో ఏమి చేయాలి, దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది చూద్దాము. ఐశ్వర్య దీపం అనేది ఈ అమావాస్య రోజు వెలిగించడం వలన చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ తొందరగా తొలగిపోవాలి అంటే ఈరోజు వెలిగించే దీపంలో ముఖ్యంగా కొన్ని వేసి దీపం వెలిగించడం వలన చాలా మంచి జరుగుతుంది. ఒక లవంగము, ఒక కర్పూరము ముక్క, కొద్దిగా పసుపు ఇవన్నీ కలిపి వీటితో పాటు కొంచెం చక్కెర, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా యాడ్ చేసి దీపం వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది త్వరగా నశిస్తుంది. మహాలక్ష్మి కృప అనేది కలుగుతుంది. రావి లేదా మర్రి చెట్టు కింద దీపం అనేది ఎలా వెలిగించాలి ఇప్పుడు చూద్దాం. ఆవ నూనె లేదా మస్టర్డ్ ఆయిల్తో దీపం అనేది వెలిగించాలి. అదేవిధంగా దీపాన్ని వెలిగించేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ చెట్టుని తాకకూడదు. కేవలం ఆ దీపాన్ని వరకు వెలిగించి
ఉంచాలి. ఈ దీపం ఎందుకు అంటే పితృదోష నివారణకు. ఈ దీపం వెలిగించడం వలన పితృదోషం ఏదైనా ఉన్నట్లయితే అది నివారించబడుతుంది. కుటుంబ కర్మలను శాంతింపజేయడానికి చాలా శక్తివంతమైన పరిహారం ఇది. ఇంటి ప్రధాన ద్వారము బయట వెలిగించవలసిన ముఖ్యమైన దీపం. ఆ దీపం ఎలా వెలిగించాలో చూద్దాము. నువ్వుల నూనె దీపం అనేది ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం బయట వెలిగించడం శుభకరం. దీపపు మంట ఇంటి వైపు ఉండేలాగా చూడాలి. అలా దీపం వెలిగించడం వలన దుష్ట శక్తులు, దృష్టి, నెగిటివ్ శక్తులు, అలాగే అప్పులు, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు ఏమైనా ఉన్నట్లయితే అలాంటివన్నీ కూడా ఈ దీపం వెలిగించడం వలన, ముఖ్యంగా ఈ అమావాస్య తిథి శుక్రవారం కలిసొచ్చిన అద్భుతమైన రోజు ఈ దీపాలన్నీ వెలిగించడం వలన చాలా జీవితంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా, అప్పుల పరంగా అన్ని విధాలుగా చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజు శ్రద్ధతో దీపం వెలిగిస్తే దైవ కృపతో మన జీవితంలో వెలుగు అనేది నిండుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.